హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు చిన్నపాటి అడ్వెంచర్ అయితే ప్లాన్ చేశారు. ఒక చిన్న ఐలాండ్ అంట మన తెలిసి ఇక్కడ ఈ బే ఆఫ్ బెంగాల్లో ఐలాండ్ ఉందంటే బోట్ మూవ్ అవుతుంది. ఓకే, ఐలాండ్ అని చెప్పారు. సో వాళ్ళ అడ్వెంచర్ అయితే ఒకటి ప్లాన్ చేశారు. నన్ను ఇన్వైట్ చేశారు తమ్ముడు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్సే కాదు, ఇంకా ఈ నైట్ అయిపోతే హ్యాపీ న్యూ ఇయర్. సో 31st నైట్ ప్లాన్ చేశారు అనమాట అక్కడికి. సో మనం చూద్దాం ఆ లొకేషన్. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బోట్ స్టార్ట్ చేయాలి. ఇదిగోండి, ఫస్ట్ నేనైతే ఇక్కడ లోకల్ పీపుల్ బోట్స్ అయితే కూర్చొని ఉన్నాను. బోట్స్లో ఇందులో ఏదో ఒక బోట్ వస్తుంది, చిన్న బోట్లు ఇవన్నీ. సో బోట్ జర్నీ ఉంటుంది, 1.5 hours అంటున్నారు, బట్ నాకు ప్రాపర్గా తెలియదు. ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. కరెంట్ మేమున్న లొకేషన్ అయితే మ్యాప్లో కూడా లేదు. సో ఈ లొకేషన్ వచ్చేసి ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. నా సరౌండింగ్ మొత్తం ఉన్నది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. దట్టు మ్యాప్లో ఈ లొకేషన్ లేదు. ఐ మీన్ ల్యాండ్గా అయితే కనిపించట్లేదు. ఇదంతా సీలాగే కనిపిస్తుంది మొత్తం. ఎంటైర్ ఈ లొకేషన్ మొత్తము సీలాగే కనిపిస్తుంది మ్యాప్లో. సో అదొక కొంచెం హవాకాయను అనమాట. నేను ఫస్ట్ ఇలాగా ఈ బోట్స్తో ఇలాగ లోకల్ పీపుల్ ఇలా సముద్రంలోకి వెళ్తుంటారు. ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, చిన్న చిన్న కెనాల్స్ లాగా ఉంటుంది, ఏవడాయి వాటిలోకి. ఇది వేట అండి. ఇలాగ లోకల్ పీపుల్ వేట చేసి వచ్చి అదంతా సరుకు అలా తీసుకొని వెళ్తూ ఉంటారు బోట్స్లో. చూద్దాం, మనం కూడా ఇలాగే వెళ్ళాలి. ఒక 1.5 hour జర్నీ ఉంటుంది ఈ కెనాల్స్లో. సో స్టే ట్యూన్. ఇదిగోండి, అందరం ఇప్పుడే డేరియన్ గ్యాప్ తెలుసు కదా, పనామా టు మెక్సికో వెళ్ళటానికి బోర్డర్. సో అలా వెళ్తున్నాం అనమాట మేము కూడా అడ్వెంచర్కి. మధ్యలో యూనివర్సిటీలో అక్కడ కూడా. ఓకే గాయ్స్, ఎంతమంది అయితే బోర్డర్ క్రాస్ చేస్తారో అందరూ చూసుకుంది. సో బోట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. ఒక పక్క ఎదుగండి, కొంతమంది ఏమో ఇలాగా నిల్చొని కెమెరాస్కి పోజులు ఇస్తూ ఉన్నారు. కొంతమంది వెనకైతే బాగా బిజీగా ఉన్నారు. హాయ్. ఓకే, అండ్ ఇంకో పక్క అయితే అది వంట జరుగుతుంది. అట్లయితే ప్రస్తుతానికి న్యూ ఇయర్ మొత్తం మా బోట్లోనే ఉంది. 31st నైట్ ఇప్పటి వరకు పండగలా దిగి వచ్చాము. సో గాయ్స్, లిటరల్లీ 45 minutes ఇప్పటికీ డ్రా అయ్యాం. 45 minutes అయినా కాదన్నా, 5:45 అవుతుంది. మనం ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యాం? 5:15 ఇప్పుడు స్టార్ట్ అయినాం. నా పక్కన అంతా క్యాల్కులేషన్స్ టీమ్ ఉంది. సో వాళ్ళు నన్ను కరెక్ట్ చేశారు. సో లిటరల్గా అయితే ఒక 1/2 hour అయిపోయి డ్రూ అయ్యాము, వచ్చాము మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో. బట్ ఇక రీచ్
all I think. Unknown island. Unknown island. తమ్ముడు అక్కడ చెప్పేసాడు అన్నోన్ ఐలాండ్ అని. మిడిల్ ఆఫ్ ది ఓషన్ లో మా క్యాప్టెన్కి అయితే దారి తెలియలేదు. ఇక్కడ చూడండి, హే గాయ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఇది వచ్చేసి డే 2 వీడియో. ఎస్టర్డే మేము ఇక్కడ ఐలాండ్కి రీచ్ అయ్యే టైమే 7:30 అయిపోయింది. సో అక్కడ 5 o'clock అలా బయలుదేరాం కదా. అండ్ నైట్ అక్కడ మధ్యలో ఆ బోట్కి వల ఒకటి పట్టుకోవడం, సో అవన్నీ కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇక్కడ రీచ్ అయ్యేకి 8 అలా అయిపోయింది. బాగా చలి, అటు ప్రొటెక్షన్ ఏమి లేకపోవడం వల్ల కొంచెం కోల్డ్ అటాక్ అయిపోయింది. సో నా టైం వచ్చి 6:30 అయిపోయింది. చిన్నగా అలా మొత్తం లొకేషన్ మొత్తం చూద్దాం. మ్యాక్సిమం కుర్రోళ్ళందరూ డేలా పడిపోయారు. ఎవరు లేచే మూడ్లో కూడా లేరు. చిన్నగా 1 by 1 అందరూ లేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు నేను నుంచిన లొకేషన్లో నైట్ మొత్తం ఫుల్ వాటర్. ఇదంతా ఇది రివరు, కృష్ణా రివరు ఒక పాయ ఇలాగా డివైడ్ అవుతుంది. అండ్ అది వచ్చేసి సీ అన్నమాట. అటు వెళ్దాం మనం నడుచుకుంటే. ఇదిగోండి, ఇదే మేము ఎక్కువ వచ్చిన బోటు, మినీ టైటానిక్. మరి చూడండి, ఇది బోర్డుకు కొట్టుకొని వచ్చేసింది. ఇక్కడ పెట్టడానికి అతను పెట్టి ఈదుకుంటూ వచ్చాడు అన్నమాట ఒడ్డుకు. లిటరలీ ఇక్కడైతే 4-5 feet డెప్త్ ఉన్న లొకేషన్ ఇది. ఇప్పుడు చూడండి ఎంత ఒడ్డుకు వచ్చేసింది ఇది. నేను కరెంట్ నుంచున్న చోట 4 feet డెప్త్ ఉంది ఇక్కడ. ఇవాళ రోజున మార్నింగ్కి డ్రై అయిపోయింది మొత్తం. ఈవెన్ ఆ బోటును కూడా ఒడ్డుకు నెట్టేసింది. ఆ వేవ్స్ చిన్నపాటివి.
సో గాయస్ ఫైనల్గా అయితే మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోతుంది బోటు. సో ఎస్టర్డే చూపించలేదు కదా రిటర్న్ జర్నీ ఇక్కడికి రీచ్ అయింది. సో ఇప్పుడు చూపిస్తాను ఆ లొకేషన్ మొత్తం ఎలా ఉంటుంది అనేది చూడండి. కొంతవరకు చూపించాను కానీ బట్ నైట్ అవడం వల్ల ఇది ఎంతవరకు ఫోకస్ అయిందో తెలియదు. సో ఇప్పుడైతే కొంచెం బాగా ఫోకస్ అవుతుందని అనుకుంటాను. ఫైనల్గా అయితే సక్సెస్ఫుల్గా ట్రిప్ అయితే కంప్లీట్ చేశాను. నైట్ అంతా జాగారం అయితే నిద్రే లేదు. బట్ టూ మచ్ కోల్డ్ అండ్ దోమలు బాగా, అది ఐలాండ్ అవడం వల్ల బాగా దోమలు ఉన్నాయి. సో మొత్తం అదిరిపోయింది. ఓవరాల్గా అయితే ఆల్ ఎక్స్పీరియన్సెస్ అనమాట, మల్టీ ఎక్స్పీరియన్సెస్తో 31st నైట్ అయితే ముగిసింది. ఈ ఇయర్ మొత్తానికి గుర్తుండే ట్రిప్ ఇదైతే.